ఈ మీడియా కార్యక్రమానికి చేసినటువంటి తెలుగుదేశం కార్యకర్తలకు, జనసేన కార్యకర్తలకు మరియు సీనియర్ నాయకులకు, పాత్రికేయ మిత్రులకు ప్రతి ఒక్కరికి నా నమస్కారం. అలాగే మన మాజీ ఎమ్మెల్యే గారు 4 సార్లు చేశాను నేను ఎమ్మెల్యేగా. మాచర్ల నియోజకవర్గానికి 4 సార్లు చేసిన దాంట్లో ఏదైనా ఒక అభివృద్ధి కార్యక్రమము, స్టాండర్డ్ అయిన ఒక కార్యక్రమం ఏదో ఒకటి చూపిస్తున్నానండి. స్టాండర్డ్ అయింది, మాటలతో పని లేదు. 4 పీరియడ్లు చేసిన దాంట్లో ఏం ప్రాజెక్టు కట్టాడు, ఏమి నిర్మించాడు, ప్రజలకు ఏం ఉద్యోగాలు ఇచ్చాడు, అవి మనకు కావాల్సింది. ప్రతి ఒక్కళ్ళకి కావాల్సింది అది. మాట్లాడుకోవటం, ఊరిక కాలయాపన చేయటం కాదు కావాల్సింది. అది ఒక్కసారి ఆలోచించుకొని మాట్లాడితే ప్రతి ఒక్కళ్ళకు కూడా సంతోషంగా ఉంటుంది. అలానే మన తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత మన చంద్రబాబు గారి నాయకత్వంలో మన బ్రహ్మారెడ్డి గారు ఏ విధంగా జనంలోకి వెళ్తున్నారు, ప్రతి పల్లెటూరులోకి ఏ విధంగా పోయి జనానికి కావాల్సిన సమస్యలు తెలుసుకుంటున్నారు, వాళ్ళ సమస్యలు విని ప్రతిదీ ఆమోదయోగ్యమైతే చేయటానికి పరిష్కారం చేస్తూ 24 గంటలు కృషి చేస్తున్నారు. అలాంటి వ్యక్తి మీద మీరు విమర్శలు చేస్తే ఆ మైనస్ మీకే కానీ బ్రహ్మారెడ్డి కాదు అని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఒక మంచి పని చేసే వ్యక్తి మీద మనం బురద తడితే ఆ బురద వచ్చి మన మీద పడుతుంది, ఆ వ్యక్తి మీద పడదు. ఎప్పుడైనా ఒకటి గుర్తుంచుకోవాల్సిన విషయం ముఖ్యమైనది అది. అభివృద్ధి చేసే పనికి ప్రతి ఒక్కడు ఏ పార్టీ అని కాదు, ఏ పల్లెటూరులోనైనా టీడీపీ అవచ్చు, కార్యక్రమంలో వైసీపీ కావచ్చు, పల్లెటూరు వాతావరణంలో కావచ్చు, వాళ్ళు వీళ్ళు అందరూ ఉంటారు. మంచి కార్యక్రమం చేసేదానికి పార్టీ రహితంగా మొత్తము ఏకమై ఆ పల్లెటూరు యొక్క అభివృద్ధికి కృషి చేయమని ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా కోరుతున్నాను. ఇక్కడికి వచ్చిన వాళ్ళలో పల్లెటూరు వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకు కూడా ముఖ్యంగా ఈడు ఆ పార్టీ, నైన్ ఆ పార్టీ అనేది ఇప్పటికైనా విడనాడి గ్రామాభివృద్ధికి సహకరించమని కోరుతున్నాను. దయచేసి అలా సహకరించినట్లయితే మన గ్రామం కానీ, మన రాష్ట్రం కానీ, మన మాచర్ల కానీ ప్రశాంతమైన వాతావరణంలో పెరుగుతుంటుంది. నాయకుడు అనే ఒకళ్ళు కుటుంబానికి పెద్ద ఏ విధంగా మనం నడుపుతుంటే మన ఫ్యామిలీ కూడా అదే విధంగా మంచి పద్ధతిలో నడుస్తుంది. ఒక పార్టీకి నాయకుడు కూడా మన ఇంటి పెద్దలాగానే వ్యవహరిస్తారు. ఆయన మంచి బాటలో పోతుంటే ఆ ప్రజలు కూడా మంచినే కోరుకుంటారు. ఏ వ్యక్తి అయినా సరే, ఏ నాయకుడైనా సరే మంచి బాటలో ప్రయాణం చేస్తూ మంచిని కోరుకొని నేను చేసిన తప్పులు ఇంకా చెయ్యకూడదు, జరిగిందేదో జరిగిపోయింది, ప్రాయచిత్తం అనుభవించాను కాబట్టి ఆ ప్రాయచిత్తాన్ని మళ్ళీ నేను పునరావృతం చేసుకోను అని ఒక మంచి బుద్ధి ప్రసాదించాలని, మంచి చేసే వాళ్ళ మీద వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటే మనకు ఆ మంచి అబ్బాలని చెప్పేసి ఫస్ట్ ఆ వెంకటేశ్వర స్వామి గుడిని కోరుకోమని చెబుతున్నాను. జరిగిందేదో జరిగిపోయింది, మనం ఏదో తెలియక తప్పులు చేసాం, ఆ తప్పులు మళ్ళీ పునరావృతం చేయకూడదు. ఇంకొకటి, రెండో పాయింట్, పచ్చంగా ఉన్న పల్లెటూర్లు ఇప్పుడు చాలా పచ్చంగా ఉన్నాయి. ఏదో ఒక చిల్లర రాయి గుంపు మీద వేస్తే అరే వాడు టీడీపీ వాడు వేసాడు, వాడు వేసిండో టీడీపీ వాడు వేసిండో వైసీపీ వాడు వేసిండో తెలియదు. ఆ ఊర్లో కక్షలు కార్పణ్యాలు పెరిగి అటు ఇటు 2 గ్రూపులే అక్కడ వాళ్ళ పిల్లలు పాడైపోతారు. వాళ్ళు కొంతమంది బలం ఉన్నోళ్ళు ఊళ్ళో ఉంటారు, బలం లేనివాళ్ళు ఊరు బయటికి పోతారు. చివరికి నష్టపోయేది ఎవరు? వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ పిల్లలు. వాళ్ళు నష్టపోతే నాయకులకు ఏమన్నా లాభమా? ఎవరైనా రాజకీయంలోకి వచ్చిన తర్వాత ఒక మంచి చేయడానికి, చేతనైనంత వరకు మంచి చేసి ప్రజలను మన్నన పొందటానికి ప్రయత్నం చేయండి. తెలియక ఏదన్నా తప్పు చేస్తే ఇప్పటికైనా సరిదిద్దుకొని సహకరించి మన పల్లెటూర్లు ప్రశాంతంగా, సస్యశ్యామలంగా, మన నియోజకవర్గం అభివృద్ధి బాటలో నడవాలా, మన ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1గా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకొని ఆ అభివృద్ధికి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి చంద్రబాబు నాయుడు లాగా మనం కూడా 24 గంటలు కృషి చేసి మన ముఖ్యమంత్రి మన బ్రహ్మానంద రెడ్డి గారి లాగా మంచిని ప్రోత్సహిస్తూ అభివృద్ధికి సహకరించాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. అలాగే మీరు కోరుకున్న విధంగా శాంతి నెలకొల్పాలా అంటే ఈరోజు మన బ్రహ్మానంద రెడ్డి గారి యొక్క మంచితనం ప్రతి పల్లెటూరులో చాలా నిర్మానుష్యంగా ఉంది. మీరు చేయాలని చేస్తే ప్రతి పల్లెటూరు చీలిపోయేది, కానీ ఆ విధమైన సంస్కృతి మనది కాదు.
ఎందుకంటే ఆ బ్రహ్మానంద రెడ్డి గారు అటువంటి కుటుంబంలో నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి కష్ట సుఖాలన్నీ అనుభవించింది కాబట్టి ఏ ఆడబిడ్డలకు నష్టం జరగకూడదని ఉద్దేశం చొప్పున మనము ఆ రాజకీయానికి దూరంగా ఉండాలి. ఏ రాజకీయ నాయకుడు వచ్చినా మనం అభివృద్ధి వైపు ప్రయాణం చేయాలి, డెవలప్ చేసి చూపించాలి ప్రజలకి. ప్రతి ఒక్క పేదవాడికి మనం న్యాయం చేయాలి, లేని వాడికి సహకరించాలని మంచి హృదయంతో సహకరించి రాష్ట్ర అభివృద్ధి కోరుకోవాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు ఏ విధంగా పరిపాలన చేస్తున్నాడో రాష్ట్రానికి ఎమ్మెల్యేలు ఆ విధంగా పరిపాలన చేసి ఆ యొక్క నియోజకవర్గాలని సస్యశ్యామలంగా ఉంచాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.